ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన లీగ్ ఇది. ప్లేయర్లపై కాసుల వర్షాన్ని కురిపించిన అలాగే కురిపిస్తున్న లీగ్ ఇది. 2008లో మొదలైన ఈ లీగ్ ఇప్పటి వరకు 18 సీజన్లను పూర్తి చేసుకుంది. అడపాదడపా ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడింది. ప్రస్తుతం 1.58 లక్షల కోట్ల బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది. దీంతో క్రికెటర్ల పాలిట కల్పతరువుగా మారింది. అనామిక ప్లేయర్లను కోటేశ్వర్లను చేయడంతో పాటు టీమిండియాకు మ్యాచ్ విన్నర్లను అందించింది ఈ లీగు. 8 జట్లతో ఆరంభమైన ఈ లీగు ఆ తర్వాత 10 జట్లకు చేరుకుంది. ప్రస్తుతం 10 జట్లతో 2.5 నెలల పాటు ఐపీఎల్ జరుగుతుంది. మార్చి ఎండు నుంచి మే చివరి వరకు ఐపీఎల్ జరుగుతుంది. అయితే టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్ విండోను 2.5 నెలల నుంచి 6 నెలలకు పెంచాలంటూ కామెంట్ చేశాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐపీఎల్ విండో పీరియడ్ ను కూడా పెంచాలని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలో ఉన్న టాప్ లీగ్స్ లో ఒకటి. అయితే దానిని మరింత ముందుకు తీసుకుపోవటం లేదని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. అంతేకాకుండా వేలం ప్రక్రియను ఆపేసి ట్రేడ్ విండోను ఏడాది పాట మొత్తం ఉంచాలని అన్నాడు. ఫుట్బాల్ లీగ్స్ మాదిరిగా తమకు నచ్చిన ప్లేయర్లను వారితో మాట్లాడి సొంతం చేసుకునే పద్ధతి తీసుకురావాలని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ను బంగారు బాతులా చూసుకోవాల్సి ఉంది. రోజుకు ఒక గుడ్డును పొందితే దాని ద్వారా లాభపడుతున్న వారికి మంచిది. అలా కాదని దాని పొట్టలో చాలా గుడ్లు ఉంటాయనే భ్రమతో దాని కడుపునే కోసేస్తే ఎంత నష్టమో ఐపీఎల్ ను 6 నెలలకు పెంచడం కూడా అంతే నష్టం. కావాలంటే ఐపీఎల్ ను 3 నెలల పాటు జరపవచ్చు కానీ 6 నెలల పాటు జరిపితే మాత్రం అభిమానులకు క్రికెట్ పై ఆసక్తి తగ్గడం ఖాయం. మన దేశంలో ప్రో కబడ్డీ లీగ్ విషయంలో ఇదే జరిగింది. ఏడాదికి 2 సీజన్లు జరిపి తీవ్రంగా నష్టపోయారు.